వెల్కమ్ బ్యాక్ టు ది లక్ష్మి ఎడ్యుకేషన్ ఛానల్. సో స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో అయితే మనము ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఒక గన్ షాట్ క్వశ్చన్ కంప్లీట్ చేసినాం. లాస్ట్ వీడియోలోనే మీకు ఇన్ఫార్మ్ చేసిన నెక్స్ట్ వీడియోలో మనం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చెప్పుకుందామని. సో ఈ రోజు వీడియోలో మరో గన్ షాట్ టాపిక్ తో మీ ముందు వచ్చేసినాడు శరత్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సేమ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏ విధంగా అడుగుతాడో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా అదే విధంగా అడుగుతాడు. 2 క్వశ్చన్స్ అడగొచ్చు. 2 మార్క్స్ అడగొచ్చు, 4 మార్క్స్ అడగొచ్చు. 2 మార్క్స్ ఏ విధంగా అడుగుతాడు, డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మెన్షన్ పార్ట్స్. 4 మార్క్స్ ఏ విధంగా అడగొచ్చు, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనా? సో 2 మార్క్స్ 4 మార్క్స్ రెండింటిలో ఏదో ఒక బిట్లో అడగొచ్చు. ఇది కూడా ఫీమేల్ రీప్రొడక్టివ్ లాగానే వచ్చే క్వశ్చన్. ఇదన్నా అదన్నా రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు, కానీ రెండు పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే కదా ఏది ఇచ్చినా మనం రాయొచ్చు. సో వెళ్దామా? మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకు 4 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, యూరెటర్ అండ్ వెజినా. కానీ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో చాలా ఉంటాయి అన్నమాట, చాలా ఉన్నాయి. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ రెండు, ఇదొకటి ఇదొకటి, ఈ రెండింటిని టెస్టీస్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఉమెన్ కి ఓవరీస్ ఎట్లనో, ఏ పేర్ ఆఫ్ ఓవరీస్ ఎట్లా అయితే ఉంటాయో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో కూడా టెస్టీస్ అని ఉంటాయి 2. అక్కడ వాళ్ళ ఓవరీస్ ఎట్లనో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో టెస్టీస్ అనేటివి అట్లా అన్నమాట. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని మనం ఏమని అంటాము, టెస్టీస్ అని అంటాం. ఈ టెస్టీస్ అనేటి ఒక పౌచ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ పౌచ్ ని మనం ఏమని అంటాము, స్క్రోటమ్ అంటాము. మామూలుగా ఈ బాల్ లైక్ స్ట్రక్చర్స్ ని టెస్టీస్ అని అంటాము. కాకపోతే ఈ టెస్టీస్ అనేటివి ఒక పౌచ్ లైక్ స్ట్రక్చర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ పౌచ్ లైక్ స్ట్రక్చర్ ని ఏమని అంటాము, స్క్రోటమ్ అంటాము. సో పెయిర్ ఆఫ్ టెస్టీస్ 2 ఉంటాయి. ఆ టెస్టీస్ అనేటివి ఎందులో స్టోర్ అయి ఉంటాయి, ఒక పౌచ్, దాన్ని ఏమంటాం, స్క్రోటమ్ అని అంటాం. అసలు ఈ టెస్టీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు మనకు మేల్ గ్యామెట్ స్పర్మ్ ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్ మనకు ఓవమ్ ఉంటుంది. కానీ రెండు కూడా హార్మోన్స్ అనే వాటి నుంచి రిలీజ్ అవుతాయి. సో మేల్ యొక్క హార్మోన్ ఏది అంటే టెస్టోస్టిరాన్, ఫీమేల్ హార్మోన్ ఏది ప్రోస్టోజెరాన్. సో మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ ఏదైతే ఉందో వాటిని ఈ టెస్టీసే ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ టెస్టోస్టెరాన్ హార్మోనే స్పర్మ్ మేల్ గ్యామెట్ ని రిలీజ్ చేస్తుంది. సో టెస్టీస్ ఏం చేస్తాయి, టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. ఆ మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్పర్మ్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఈ టెస్టీస్ ఎందులో స్టోర్ అయి ఉంటాయి, స్క్రోటమ్ ఒక పౌచ్ లైక్ స్ట్రక్చర్ లో స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా? 2 అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి అంటే, ఈ యొక్క టెస్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెస్టీస్ అని అనుకుందాం. ఇందులో ఇట్లా మొత్తం ఇట్లా ఒక వైర్ ని చుడితే ఎట్లయితే ఉంటాయో అట్లా ఏమైతే అంటే కొన్ని ఉంటాయి. వాటిని మనం ఏమని అంటాము, సెమినోఫెరస్ ట్యూబ్యూల్స్ అని అంటాము. ఓకేనా? టెస్టీస్ యొక్క లోపల ఇట్లా మొత్తం ట్యూబ్స్ అనేటివి ఇట్లా వైర్ చుట్టినట్టు ఉంటాయి. వీటిని మనం ఏమంటాం, సెమినోఫెరస్ ట్యూబ్యూల్స్ అని అంటాం. ఓకే, ఈ టెస్టీస్ అనే వాటికి ఒక పైప్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పైప్ ని మనం ఏమని అంటాము, ఎపిడిడైమిస్ అని అంటాం. సో ఏదైతే పైప్ అనేది ఈ యొక్క టెస్టీస్ నుంచి ఇట్లా ఎక్స్టెండ్ అయిందో దీన్ని మనం ఏమని అంటాము, ఎపిడిడైమిస్ అని అంటాం. సో ఈ యొక్క టెస్టీస్ లో టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుంది, స్పర్మ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ స్పర్మ్ అనేది ఈ యొక్క మన టెస్టీస్ నుంచి ఒక పైప్ లోకి ఎంటర్ అవుతాయి. ఆ పైప్ ని ఏమని అంటాం, ఎపిడిడైమిస్ అని అంటాం. థర్డ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎపిడిడైమిస్ అనేది ఇట్లా అనుకుంటూ పైన వరకు అవుతుంది. ఎప్పుడైతే ఎపిడిడైమిస్ యూరేటర్స్ అనే దానిలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుందో, ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఈ ఎపిడిడైమిస్ కి ఇంకో పేరు అంటాం. దాన్ని మనం ఏమని అంటాం, వాస్ డిఫెరెంటియా. వాట్ ఈస్ ఇట్ కాల్డ్, వాస్ డిఫెరెంటియా. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది టెస్టీస్, ఇందులో స్పర్మ్ రిలీజ్ అవుతుంది. ఈ స్పర్మ్ అనేది ఏమవుతుంది, దీనికి కనెక్ట్ అయిన ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుంది. ఏదైతే ట్యూబ్ టెస్టిస్ కి కనెక్ట్ అయిందో దాన్ని ఏమంటాం, ఎపిడిడైమిస్ అంటాం. ఈ ట్యూబ్ అనేది యూరేటర్ లోకి ఎంటర్ అవుతుంది. ఏ పోర్షన్ లో అయితే యూరేటర్స్ లోకి ఎంటర్ అవుతుందో ఈ ఎపిడిడైమిస్ నే మనం ఏమని అంటాం, అక్కడ వాస్
డిఫరెంటియా. సో దానికి ఇంకో పేరు వ్యాస్ డిఫరెంటియా ఎపిడిడైమిస్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో. ఓకేనా. సో 4 పార్ట్స్ అయిపోయినాయి. వన్ ఈస్ టెస్టిస్, స్క్రాటమ్, ఎపిడిడైమిస్, వ్యాస్ డిఫరెంటియా. ఓకే, 4 పార్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇది, దీన్ని మనం ఏమని అంటాం, సెమినల్ వెజిల్స్ అని అంటాం. అసలు సెమినల్ వెజిల్స్ ఏం చేస్తాయి, ఇగో ఇక్కడ ఇట్లా ఒక క్యాబేజ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, ఒక లీఫ్ ఉన్నట్టు, ఈ యొక్క పోర్షన్ ని మనం ఏమంటాం, సెమినల్ వెజిల్స్ అంటాం. అసలు సెమినల్ వెజిల్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు మనకు ఎప్పుడైతే మనకు ఎజాక్యులేషన్ అవుతుందో అంటే బయటికి వస్తుంది కదా ఒక ఫ్లూయిడ్ స్పర్మ్తో పాటు, యాక్చువల్గా ఆ ఫ్లూయిడ్లో స్పర్మ్తో పాటు ఒక లిక్విడ్ ఉంటుంది, వైట్ కలర్ లిక్విడ్. సో స్పర్మ్ అనేది గ్యామెట్, దానితో పాటు ఏదైతే వైట్ కలర్ లిక్విడ్ వస్తుందో మొత్తం జెల్లీ సబ్స్టాన్స్ ఉంటుందో దాన్ని మనం ఏమని అంటాము, సెమినల్ ఫ్లూయిడ్ అని అంటాము. సో మనం ఎజాక్యులేషన్ చేసినప్పుడు అంటే మన యొక్క ఉరేత్రా నుంచి మన బాయ్స్కి బయటికి వచ్చినప్పుడు స్పర్మ్తో పాటు ఫ్లూయిడ్ కూడా ఉంటుంది, రెండింటిని కలిపి ఎజాక్యులేషన్ అంటాం. ఆ స్పర్మ్తో పాటు ఏదైతే ఫ్లూయిడ్ వైట్ కలర్ ఉంటుందో దాన్ని ఏమంటాం, సెమినల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఆ సెమినల్ ఫ్లూయిడ్ ని ఏది రిలీజ్ చేస్తుంది, సెమినల్ వెజిల్. సెమినల్ వెజిల్ రిలీజ్ చేస్తుంది అనమాట ఆ యొక్క థిక్ కలర్ ఫ్లూయిడ్ స్పర్మ్తో పాటు, అందుకే దానికి సెమినల్ ఫ్లూయిడ్ అని పేరు వచ్చింది. ఏది రిలీజ్ చేస్తుంది, సెమినల్ వెజిల్స్. సో ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఓకే, సెమినల్ వెజిల్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మీకు ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది, ప్రోస్టేట్ గ్లాండ్స్ అంటే ఒక కిడ్నీ షేప్డ్ అనమాట. ఇక్కడ వీటిని మనం ఏమని అంటాము, ప్రోస్టేట్ గ్లాండ్స్ అని అంటాము. అసలు ప్రోస్టేట్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, ఏం లేదు, మన మేల్ గ్యామెట్ స్పర్మ్ ఉంది కదా, అది మూమెంట్ కావాలన్నా దానికి ఎనర్జీ కావాలి కదా. సో దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా ఏది రిలీజ్ చేస్తుంది, ప్రోస్టేట్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా. సెమినల్ వెజిల్ ఏం చేస్తుంది, స్పర్మ్ తో పాటు ఏదైతే థిక్ కలర్ ఫ్లూయిడ్ వస్తుందో మనకు సెమినల్ ఫ్లూయిడ్ అది రిలీజ్ చేస్తుంది. ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుంది, మన స్పర్మ్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ రిలీజ్ చేస్తుంది. సో ఎన్ని పార్ట్స్ అయిపోయినాయి, టెస్టిస్, స్క్రోటమ్, ఎపిడిడైమిస్, వ్యాస్ డిఫరెన్షియా, సెమినల్ వెజిల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, మొత్తం 7 పార్ట్స్ అయిపోయినాయి. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. వీటి తర్వాత నెక్స్ట్ ఏది అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క వ్యాస్ డిఫరెన్షియా ఏదైతే ఎపిడిడైమిస్ ఇక్కడ ఎంటర్ అవుతుంటే దాన్ని వ్యాస్ డిఫరెన్షియా అంటాం కదా, ఈ పైప్ అండ్ ఈ యొక్క సెమినల్ వెజిల్స్ ఈ రెండు కలిసి కిందికి ఎక్స్టెండ్ అవుతుంది. ఆ రెండు కలిసి కిందికి ఎక్స్టెండ్ అయిన పైపుని మనం ఏమని అంటాము, ఉరేత్రా అంటాము. వాట్ ఈస్ కాల్డ్ ఉరేత్రా, వ్యాస్ డిఫరెన్షియా, సెమినల్ వెజిల్స్ ఈ రెండు కంబైన్ అవుతున్నాయి. ఇగో ఇక్కడ నుంచి వ్యాస్ డిఫరెన్షియా, ఇక్కడ నుంచి సెమినల్ వెజిల్, ఈ రెండు కలిసి ఇక్కడ ఎక్స్టెండ్ అవుతాయి. అట్లా ఎక్స్టెండ్ అయిన పోర్షన్ ఏమంటాం, ఉరేత్రా అని అంటాం. ఉరేత్రాకి ఇంకో నేమ్ ఏంది, యూరినో జెనిటల్ డక్ట్. సో ఉరేత్రాని ఇంకో పేరు ఏం పిలుస్తాం, యూరినో జెనిటల్ డక్ట్. సో ఏదైతే స్పర్మ్ మనకు రిలీజ్ అవుతుందో మేల్ యొక్క గ్యామెట్, ఆ స్పర్మ్ అనేది ఈ ఉరేత్రా నుంచే ట్రావెల్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా. అండ్ ఓకే ఈ రెండు కలిసిన పోర్షన్ ని ఎజాక్యులరీ డక్ట్ అంటాము. అది ఎక్స్టెండ్ అయ్యి కిందికి వచ్చేదాన్ని ఉరేత్రా అని అంటాము. ఓకేనా. సో ఇది మెయిన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సింపుల్ పార్ట్స్ అన్నమాట, పెద్ద కన్ఫ్యూజింగ్ ఏమి ఉండవు. టెస్టిస్, స్క్రాటమ్, ఒక పైప్ అనేది టెస్టిస్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది, దాన్ని ఎపిడిడైమిస్ అంటాం. అది ఎప్పుడైతే యురేటర్ లోకి ఎంటర్ అవుతుందో ఆ ఎంటర్ అయ్యే దగ్గర దానికి ఇంకో పేరు వస్తుంది, ఇంకో నేమ్ ఏంది, వ్యాస్ డిఫరెన్షియా. దాని తర్వాత సెమినల్ ఫ్లూయిడ్ రిలీజ్ చేసే ఒక పోర్షన్ ఏమంటాం, సెమినల్ వెజిల్స్. స్పర్మ్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ రిలీజ్ చేసే గ్లాండ్ ఏమంటాం, ప్రోస్టేట్ గ్లాండ్ అని అంటాం. దాని తర్వాత ఈ యొక్క వ్యాస్ డిఫరెన్షియా అండ్ సెమినల్ వెజిల్స్ రెండు కలిసి ఒక ట్యూబ్ ఎక్స్టెండ్ అవుతుంది, దాన్ని ఏమంటాం, ఎజాక్యులరీ డక్ట్ అంటాం. అది కిందికి ఎక్స్టెండ్ అయినప్పుడు దీన్ని ఏమంటాం, ఉరేత్రా అంటాం. సో ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్. ఓకేనా. మీకు వాడు క్వశ్చన్ ఇస్తాడు, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ బ్రీఫ్లీ. సో డ్రా చేసి ఈ పార్ట్స్ మెన్షన్ చేసి ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పినో ఓన్ సెంటెన్సెస్లో రాయండి.
మీకు మార్క్స్ ఎందుకు వేయడం నేను కూడా చూస్తాను. కన్ఫర్మ్ మార్క్స్ వేస్తాడు. 4 మార్క్స్ ఉంటే 4కి 4 ఖచ్చితంగా దిగుతాయి. ఓకేనా? సో ఈరోజు వీడియోలో మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని డిస్క్రైబ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక గన్ షాట్ టాపిక్. మీకు ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్నింటిలో గన్ షాట్ టాపిక్సే, అంటే ఖచ్చితంగా క్వశ్చన్ దిగే టాపిక్స్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నాకు టైం వేస్ట్ ఉండద్దు, మనకు ఇంపార్టెంట్ టాపిక్సే కావాలి. అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్తో మీ వీడియోకి వస్తాను. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. మీతో పాటు వాళ్ళు కూడా పాస్ కావాలి కదా, బయాలజీలో 10/10 రావాలి కదా, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా రావాలి కదా. ఓకేనా? సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. And that's it for today. We will continue for tomorrow.